అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ పోస్టల్ టెక్. మనము లాస్ట్ వీడియోస్లో ఈ ఎగ్జామ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి సిలబస్, ఏజ్, అలాగే సర్వీస్ ఎంత ఉండాలి, తర్వాత ఈ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్, తర్వాత ఏ పేపర్స్లో ఏ సిలబస్ ఉంటుందని దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. ఎంటీఎస్ మరియు పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ సంబంధించి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 మరియు పేపర్ 2. అలాగే ఇవి రెండు వచ్చేసి కాంపిటేటివ్ టైప్. కాంపిటేటివ్ మీన్స్ ఎవరికి ఎక్కువైతే మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఈ పోస్ట్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 2 కాంపిటేటివ్ పేపర్స్తో పాటు ఇంకా 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ కూడా ఉంటాయి. అవి పేపర్ 3 మరియు పేపర్ 4. క్వాలిఫైయింగ్ మీన్స్ వీటిలో రిజర్వేషన్ బట్టి ఒక రిజర్వేషన్కి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తే వాళ్ళని క్వాలిఫైగా ట్రీట్ చేస్తారు. ఆ రిజర్వేషన్కి ఎన్ని మార్క్స్ రావాలనేది మనము ఈ వీడియో లాస్ట్లో డిస్కస్ చేద్దాము. ముందుగా పేపర్ 3 గురించి చూద్దాము. పేపర్ 3 వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. ఇందుకు 60 మినిట్స్ అంటే 1 అవర్ టైం ఉంటుంది. ఇది అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. 3 అనే ఎగ్జామ్ని నార్త్ ఈస్టర్న్ సర్కిల్స్కి ఒక రకంగా ఉంటుంది, రిమైనింగ్ సర్కిల్స్కి ఇంకో విధంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాము. మొదటైతే నార్త్ ఈస్ట్ సర్కిల్స్ కాకుండా రిమైనింగ్ వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. పేపర్ ఫార్మాట్ అనేది నార్త్ ఈస్ట్ సర్కిల్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, రిమైనింగ్ స్టేట్స్ కాకుండా మిగిలిన స్టేట్స్ అన్నిటికీ, అంటే మిగిలిన సర్కిల్ అన్నిటికీ ఈ విధంగా ఉంటుంది. ఇందులో మార్క్స్ వచ్చేసి మ్యాక్సిమం 50 మార్క్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్లేషన్ ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు లోకల్ లాంగ్వేజ్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి అంటే, ఇంగ్లీష్లో ఇస్తాడు ఒక వర్డ్, ఆ వర్డ్ని మనము మన లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు కాబట్టి తెలుగులో ఆ వర్డ్ని ఏమంటామనేది ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండవది వచ్చేసి ట్రాన్స్లేషన్ ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ లోకల్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్. ఇవి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇవి కూడా 15 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఇవి అంతే, తెలుగులో ఇచ్చినటువంటి వర్డ్స్ని ఇంగ్లీష్లో ఏమంటామనే దాన్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి లెటర్ రైటింగ్ ఉంటుంది. లెటర్ రైటింగ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఇన్ 40 to 50 వర్డ్స్. ఇక్కడ మొత్తం 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్లో ఏదైనా ఒక క్వశ్చన్కి మనం ఆన్సర్ రాయొచ్చు. ఆ క్వశ్చన్కి వచ్చేసి 10 మార్క్స్ ఉంటాయి. ఇందుకు ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఏరియాలో ఉన్న సమస్యల్ని మీ యొక్క సర్పంచ్కి లేదా మున్సిపల్ కమిషనర్ లేదా ఏదైనా ఒక పత్రికా సంపాదకునికి లెటర్ రాయండి అని చెప్పి అడుగుతారు. అన్నీ మనం తెలుగులోనే రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి. చివరిగా పారాగ్రాఫ్ లేదా షార్ట్ ఎస్సే ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ 40 to 50 వర్డ్స్. ఇక్కడ కూడా 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్లో మనకి ఎనీ క్వశ్చన్ని అటెంప్ట్ చేయవచ్చు. క్వశ్చన్కి 10 మార్క్స్ ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం ఏ విధంగా పారాగ్రాఫ్ రాయవచ్చు అంటే, ఒకవేళ మన యొక్క మొబైల్ ఫోన్ ఈ ఆధునిక యుగంలో ఎటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పేసి రాయమని అడగవచ్చు. ఈ ఆధునిక యుగంలో కంప్యూటర్ యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ రాయండి అని చెప్పి కూడా అడగవచ్చు. ఇక అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్ మరియు మేఘాలయ ఆఫ్ నార్త్ ఈస్ట్ సర్కిల్స్కి సంబంధించి పేపర్ 3 యొక్క ప్యాటర్న్, తర్వాత ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయనేది ఇప్పుడు చూద్దాము. వీరికి కూడా మ్యాక్సిమం మార్క్స్ 50 ఉంటాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇన్ ఇంగ్లీష్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక్కడ మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. అందరికీ ఒక డౌట్ రావచ్చు, వీళ్ళకందరికీ మనందరికీ లోకల్ లాంగ్వేజ్లో కండక్ట్ చేసి వాళ్ళకి మాత్రము డిఫరెంట్గా ఎందుకు కండక్ట్ చేస్తారు అని. వాళ్ళు వచ్చేసి ఎక్కువగా ఇంగ్లీష్ అనేదాన్ని వాళ్ళు యూజ్ చేస్తారు. అందుకోసమే వాళ్ళకి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే అడగడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే,
ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్కి సంబంధించినటువంటి 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 క్వశ్చన్స్కి ఆ ప్యాసేజ్లోనే ఆన్సర్స్ ఉంటాయి. దాన్ని బట్టే ఆన్సర్స్ అనేటివి చేయాలి. ఇంకా రెండవ క్వశ్చన్ వచ్చేసి లెటర్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్. సో ఇక్కడ కూడా సేమ్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్లో ఎనీ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొచ్చు. ఒక్కొక్క క్వశ్చన్కి 15 మార్క్స్ ఉంటాయి. ఇంకా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి పారాగ్రాఫ్ లేదా షార్ట్ ఎస్సే ఇన్ లోకల్ లాంగ్వేజ్. ఇక్కడ కూడా 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ మాత్రమే అటెంప్ట్ చేయాలి. సో ఒక క్వశ్చన్కి 15 మార్క్స్ ఉంటాయి. ఇదండి పేపర్ 3కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ పేపర్ 3 అనేది డిఫరెంట్గా ఉంటుంది. నార్త్ ఈస్టర్న్ సర్కిల్స్ వారికి ఒక విధంగా ఉంటుంది, రిమైనింగ్ సర్కిల్స్ వారికి ఇంకో విధంగా ఉంటుంది. లాస్ట్ పేపర్ వచ్చేసి పేపర్ 4. ఇది డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్. ఈ ఎగ్జామ్ని కంప్యూటర్లో కండక్ట్ చేస్తారు. సో మనము 15 మినిట్స్ టైం ఉంటుంది. ఈ 15 మినిట్స్లో మనకి ఇచ్చినటువంటి ప్యాసేజ్ని ఏ విధమైనటువంటి మిస్టేక్స్ లేకుండా టైప్ చేయాల్సి ఉంటుంది. పేపర్ 4 అనేది పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ మరియు పిఏ ఎగ్జామ్స్ సంబంధించి మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పేపర్ 4 అనేది పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అయిపోయిన తర్వాత పేపర్ 3 క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 4లో మ్యాక్సిమం మార్క్స్ 25. సో ఇది స్కిల్ టెస్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఫర్ 15 మినిట్స్ ఆన్ కంప్యూటర్, డేటా ఎంట్రీ ఆఫ్ 600 కీస్ డిప్రెషన్స్ ప్లస్ 5%. పేపర్ 4కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఓవరాల్గా జీడిఎస్ నుంచి ఎంటీఎస్ మరియు పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఇది కామన్ ఎగ్జాము. ఈ ఎగ్జామ్కి సంబంధించి పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ఏంటి, పేపర్ 3 ఏంటి, పేపర్ 4 ఏంటి అనే దాని గురించి ఒక బ్రీఫ్గా ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి డిస్కస్ చేద్దాము. అప్లికబుల్ ఫర్ ఎగ్జామినేషన్ టు ద పోస్ట్ ఆఫ్. సో పేపర్ 1 అనేది బోత్ ఎంటీఎస్ అండ్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్. అలాగే పేపర్ 2 అనేది కూడా పోస్ట్ మ్యాన్, ఓన్లీ పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్కి మాత్రమే. పేపర్ 3 ఎంటీఎస్ అండ్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్కి. అలాగే పేపర్ 4 వచ్చేసి ఓన్లీ పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్కి సంబంధించి మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి కాంపిటేటివ్ ఆర్ క్వాలిఫైయింగ్. సో పేపర్ 1, పేపర్ 2 రెండు కాంపిటేటివ్, పేపర్ 3 మరియు పేపర్ 4 వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్. ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. పేపర్ 1, పేపర్ 2 అనేటువంటివి ఎంసీక్యూస్ ఉంటాయి. అలాగే పేపర్ 3లో వచ్చేసి ఎంసీక్యూస్ మరియు సబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఫోర్త్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో మనం ఆల్రెడీ సిలబస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఏ టాపిక్కి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది కూడా మనము డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్లో. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్. పేపర్ 1లో మ్యాక్సిమం మార్క్స్ 100 ఉంటాయి. అవి కూడా 2 పార్ట్స్. సో పార్ట్ ఏ అని, పార్ట్ బి అని 2 పార్ట్స్ ఉంటాయి. 2 పార్ట్స్కి కలిపి 100 మార్క్స్ ఉంటాయి. ఇక పేపర్ 2కి వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ 50 ఉంటాయి. అలాగే పేపర్ 3కి 50 మార్క్స్ ఉంటాయి. ఇక పేపర్ 4 డెస్ట్కి వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ 25 ఉంటాయి. సిక్స్త్ వచ్చేసి డ్యూరేషన్. పేపర్ 1కి 60 మినిట్స్ అంటే 1 అవర్ టైం ఉంటుంది. అలాగే పేపర్ 2కి 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. తర్వాత పేపర్ 3కి వచ్చేసి 60 మినిట్స్ అంటే 1 అవర్ టైం ఇస్తారు. ఇక పేపర్ 4కి వచ్చేసి 15 మినిట్స్ మాత్రమే టైం ఉంటుంది. సెవెంత్ పాయింట్ వచ్చేసి లాంగ్వేజ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. సో కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో కండక్ట్ చేశారో దాని గురించి చూస్తే పేపర్ 1, పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్, హిందీ అండ్ రెస్పెక్టివ్ లోకల్ లాంగ్వేజ్, వేర్ హిందీ ఈజ్ నాట్ ఏ లోకల్ లాంగ్వేజ్. ఎక్కడైతే హిందీ అనేది లోకల్ లాంగ్వేజ్ కాదో ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఏదైతే లోకల్ లాంగ్వేజ్ ఉంటుందో ఆ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 3 వచ్చేసి ఇంగ్లీష్ టు లోకల్ లాంగ్వేజ్ అండ్ వైస్ వర్సా.
అనగా ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి వర్డ్స్ని లోకల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడం, అలాగే లోకల్ లాంగ్వేజ్లో ఇచ్చినటువంటి వర్డ్స్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయడం వంటివి ఉంటాయి. ఇంకా పేపర్ 4 వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, ఎందుకంటే ఇది టైపింగ్ టెస్ట్ కాబట్టి. పాయింట్ నెంబర్ 8, లాంగ్వేజ్ ఆఫ్ ఆన్సర్ పేపర్. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 ఎంసీక్యూస్ కాబట్టి ఇక్కడ లాంగ్వేజ్ ఏమీ ఉండదు. ఇక పేపర్ 3లో మాత్రం ఓన్లీ 2 పార్ట్స్ లోకల్ లాంగ్వేజ్లో రాయాల్సి వస్తుంది. అవి ఎస్సే రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్. పాయింట్ నెంబర్ 9 వచ్చేసి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ సబ్జెక్ట్ టు రిజర్వేషన్ పాలసీ. సో ఇందులో మొదటగా పేపర్ 1, పేపర్ 2 ఫర్ సెలెక్షన్ యాజ్ ఎంటీఎస్ అండ్ పోస్ట్ మ్యాన్. సో పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఇదే రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. సో ఇందులో అన్రిజర్వ్డ్కి వచ్చేసి 40% మార్క్స్ రావాలి. ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 37% మార్క్స్ రావాలి. ఇక చివరిగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి మాత్రం 33% మార్క్స్ వస్తే చాలు. ఇక పేపర్ 3 విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 40% మార్క్స్ రావాలి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 37% రావాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి 33% వస్తే క్వాలిఫై అవుతారు. పేపర్ 4కి సంబంధించి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 60%, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 60%, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 50% మరియు పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా 50% మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. ఇక ఒకసారి మనము కన్క్లూజన్ చేసుకుందాము. పేపర్ 1 వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి, ఇది కాంపిటీషన్ టైపు. పేపర్ 2 వచ్చేసి 50 మార్క్స్ ఉంటాయి, ఇది కూడా కాంపిటీషన్ టైపు. ఇక పేపర్ 3 వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే ఉంటాయి, ఇవి ఇందులో మ్యాక్సిమం మార్క్స్ 50 ఉంటాయి. ఇక పేపర్ 4 విషయానికి వచ్చేసి 25 మార్క్స్ మ్యాక్సిమం ఉంటాయి, ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్. ఇదండి జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ అలాగే ఎంటీఎస్ ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్, ప్యాటర్న్ మరియు డివిజన్ ఆఫ్ మార్క్స్ అండ్ క్వాలిఫై ఆర్ కాంపిటీషన్. నెక్స్ట్ వీడియోస్లో మనము ఈ జీడిఎస్ టు ఎంటీఎస్ మరియు పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ సిలబస్ సంబంధించినటువంటి ఒక్కొక్క టాపిక్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఇలాంటి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్ యూ.